కవిత గారు కూడా చాలా సార్లు ప్రస్తావించారు. బీఆర్ఎస్, బీజేపీ 2 గూడా ఒకే పార్టీలు, ఒకే ధోరణిలో వెళ్తా ఉన్నాయి. 2 గూడా కలిసి ప్రయాణించే అవకాశాలు ముందు ముందు ఉన్నాయి అన్నట్టుగా. తప్పేమున్నది? హ్మ్. తప్పేం లేదు. కవితకేంది కడుపు నొప్పి? నీకు గావాల్సింది నీకు గావాల్సింది నెరవేర్చుకోవాలంటే నువ్వు ఏ పార్టీ పంచనకు పోతావో, పంచనకు పోతే నీ యొక్క కళ నెరవేరుతుందో ఆ పార్టీ పంచనకు పో. హ్మ్. అంతే తప్ప నీకు కానీ ఈ మాట్లాడే రాజయ్య యాదవ్ కానీ గుర్తింపు ఇవాళ సోషల్ మీడియా కానీ పత్రికాముఖంగా కానీ మనకి ఇద్దరికి కూడా ఏమన్నా గుర్తింపు ఉన్నదంటే నీ తండ్రి కేసీఆర్ అయినందువలన నాకు అత్యంత సన్నిహితంగా మెదిలిన నాయకుడు కేసీఆర్ కాబట్టి నీకు కానీ నాకు కానీ గుర్తింపు వాళ్ళ వలన వస్తుంది. నేను నిజాయితీకున్నా నువ్వు నీ సంసారం బాగుపడ్డా కూడా నువ్వు ఈర్ష్యాసూయలతో నువ్వు బతుకుతాను. నువ్వు ఈర్ష్యని ఇడిచిపెట్టు, అసూయని ఇడిచిపెట్టు. ఎందుకంటే ఒకప్పటికంటే ఇప్పుడు చాలా గొప్పగా బతుకుతాను కాబట్టి ఈర్ష్యాసూయల జోలికి పోకు. ఇప్పటికైనా సాఫ్ట్ కార్నర్గా పాజిటివ్గా ఆలోచించమని నేను కవితకు కూడా విజ్ఞప్తి చేస్తాను. పాజిటివ్గా ఆలోచించినోడు ఏమి చెడిపోడు, నెగటివ్ ఆలోచించినోడు ఎవడైనా బతికి ముందర బట్టగట్టడు. అంటే బీఆర్ఎస్ పార్టీ ఏమో తెలంగాణ అస్మిత మీద, తెలంగాణ ప్రాంతీయ పార్టీ మీద ఏర్పడింది. బీజేపీ దానిలో కలిపితే తెలంగాణ యొక్క ప్రజల యొక్క భావాలని మరి కించపరిచిన విధంగా మీ దోపిడి కంటే భావాలను అయితే కించపరచరు. మీ ఇద్దరు దోపిడి వల్లనే కదా ఈ రాష్ట్రం, మీ కుటుంబ దోపిడి వల్లనే కదా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ అనేది వెలిసిపోయింది, టీఆర్ఎస్ అనేది వెలిసిపోయింది. మీ ఇద్దరు దోపిడి లేకపోతే ఇట్లా ఉండకపోవు కదా. అందుకనే మీరు ఎక్కువ తక్కువ మాట్లాడితే అది కరెక్ట్ కాదు. మీరు మాట్లాడేకాడికి మాట్లాడండి. మా ప్రజలు ఇంటాన్లు సోషల్ మీడియాలో మేము కనిపిస్తాను అనుకుంటే మనది లోపమే. తెలంగాణలో ఇంకొక ప్రాంతీయ పార్టీకి అవకాశం ఉంది అనే వాదన కూడా బలంగా వస్తుంది. ఎట్లా వస్తే బాగుంటుంది? బడుగు బలహీన వర్గాల యొక్కదే బలం. ఇంకో పార్టీ పుట్టాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకుంటలేను. ఉన్న పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ ఏదైతే లోకసత్తా ఉన్నదో అది పోయినసారి 8 సీట్లు తీసుకున్నది, రిజల్ట్ రాలేదు. ఈసారి సరి అయిన భాగస్వామ్యం తీసుకుంటుంది, రిజల్ట్ వస్తుందని నేను భావిస్తాను. కవిత పార్టీ ఎంతవరకు ముందుకెళ్ళే అవకాశం? కవిత పార్టీ ఇంతకంటే ముందుకెళ్ళదు. ప్రచారం ఉంటుంది, ఆర్భాటం ఉంటుంది, కానీ అంతకంటే రిజల్ట్ ఓరియంటేషన్ సొంతంగా రిజల్ట్ వచ్చే పార్టీ ఇవాళ బీజేపీ కాదు, టీఆర్ఎస్ కాదు, ఇవాళ జనసేన కాదు. అటువంటి టైంలో నువ్వు సొంతంగా ఎట్లయితే ఈ 3 పార్టీలు కలిసే అవకాశం ఉన్నది, రిజల్ట్ వచ్చే అవకాశం ఉన్నది. రేపు కాబోయే బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం తెలంగాణలో ఉంది. అంటే జయలలితతో కంపేర్ చేసుకుంటూ నేను కాబోయే ఒక జయలలిత లెక్క ఆమె కూడా జైలుకి వెళ్ళింది, నేను కూడా జైలు జీవితం గడిపినాం, నేను కూడా రాజకీయాల్లో అడుగు పెడతా ఉన్నాను, అదే ఆదర్శంగా తీసుకొని ఆమె జీవితాన్ని ఆదర్శంగా ఎంజి రామచంద్రన్ పార్టీ నిలదొక్కుకోవడానికి ఆమె అనేక కష్టాల నష్టాలకు గురైంది. శాసనసభలో ఆమె ద్రౌపది వస్త్రాభరణంకు ఎంతైతే గురైందో అంత గురైంది. ఆమె ముఖ్యమంత్రి అయినాక జైలుకు పోయింది. నువ్వు ముఖ్యమంత్రి కాకముందు ఒక కలంకమైనటువంటి లిక్కర్ స్కామ్లో జైలు పోయినావు. అట్లా జైలుకు పోయినంత మాత్రాన నువ్వు అవుతావు అనుకుంటే కరెక్ట్ కాదు. ఇవాళ అట్లా జైలుకు పోయిన వాళ్ళ లల్లు ప్రసాద్ యాదవ్ ఉన్నాడు, అట్లా జైలు పోయిన వాళ్ళ రామకృష్ణ హెగ్డే ఉన్నాడు. నీతికి నిజాయితీకి మరో మారు పేరు. టెలిఫోన్ కుంభకోణంలో, టెలిఫోన్ ట్యాపింగ్లో ఇవాళ ఆయన రామకృష్ణ హెగ్డే లాంటి వాడు కూడా శిక్షకు గురి కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా శిక్షకు గురైండు, లల్లు ప్రసాద్ యాదవ్ కూడా శిక్షకు గురైండు, జయలలిత కూడా శిక్షకు గురైంది, అదే శశికళ కూడా శిక్షకు గురైంది. వీళ్ళందరికీ కూడా పెద్ద అవకాశాలు మళ్ళీ రాలేదు. అందుకనే మీరు పగటి కళలు కనద్దు సిస్టర్. నీకు ఒక కళ వచ్చింది, నీ కళ సక్సెస్ అయింది. ఇప్పటికైనా నీ కుటుంబాన్ని మీద నీలాప నిందలు వేయకు.